అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. బోనాలంటేనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ తెలంగాణ స్టేట్ అండి. ఇది చాలా ఫేమస్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. మన హైదరాబాద్లో మాత్రం బోనాల పండగ అంగరంగ వైభవంగా చేసుకుంటాము. చిన్న గల్లీ దగ్గర నుంచి పెద్ద లొకేషన్ వరకు బోనాల పండగలు ఎలా జరుపుకుంటారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థం అవుతుంది. అసలు బోనాల పండగ ఎందుకు జరుపుకుంటారో మీలో చాలా మందికి తెలిసే ఉంటది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఒకసారి చెప్తాను. ఈ బోనాల పండగ అనేది మన గ్రామ దేవత అయిన ఎల్లమ్మ, పోచమ్మ, మహంకాళి మరియు ఇతర దేవతలకి నైవేద్యం సమర్పించుకుంటాము. నైవేద్యం అంటే ఇక్కడ బోనం రూపంలో సమర్పిస్తాము. పూర్వం రోజుల్లో అంటువ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు చాలా వచ్చేవి. సో ఆషాఢ మాసంలో అమ్మవారికి భోజనం నైవేద్యంగా పెట్టి అమ్మవారిని శాంతి పరిచేవాళ్ళు. అలాగే ఈ మాసంలో వర్షాలు ఎక్కువ కురుస్తాయని మన అందరికీ తెలిసిందే. సో రైతులు పంటలు బాగా పండాలని కూడా అమ్మవారికి పూజించేవారు. నేనైతే ఈ బోనాలకి రెడ్ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మన కుంకుమ రెడ్ కలర్ లో ఉంటుంది కదా, సింబాలిక్ గా ఉంటుంది అనేసి. కుంకుమ, పసుపు అమ్మవారికి చాలా ఇష్టము, అందుకే నేను రెడ్ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నా హెయిర్ కి మల్లెపూలు, ముక్కుకి ముక్కు పుడక, చేతులకి గాజులు, నుదిటిన కుంకుమ, చెంపలకి గంధం, కాళ్ళకి పట్టీలు, పాదాలకి పసుపు రాసుకొని అమ్మవారి భక్తురాలు రెడీ అయ్యాను. ఆ తర్వాత ఇంట్లో నేను నిత్య పూజ కంప్లీట్ చేసుకున్నాను, నేను నా హస్బెండ్. యాక్చువల్గా పెళ్ళయ్యాక ఫస్ట్ వచ్చిన బోనాల పండగ, అందుకే ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి పండగ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. బోనాలు అంటేనే భోజనం సిద్ధం చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడతాము. ఈ ప్రసాదాన్ని మనము బియ్యము, పాలు, బెల్లంతో తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తాము. ఫస్ట్ అయితే మనం బోనం కోసం మట్టి కుండని కానీ లేదంటే రాగి పాత్రను కానీ తీసుకొని దానికి పసుపు, కుంకుమ మంచిగా రాసేసి ఆ తర్వాత పైన వైపు వేప మండలతో అలంకరించుకోవాలి. ఫస్ట్ దీపాన్ని వెలిగించుకొని ఆ మట్టి కుండని తలపైన పెట్టుకొని ఊరేగింపు చేస్తూ టెంపుల్ కి మనం ఏదైతే నైవేద్యం చేసినామో అమ్మవారి దగ్గరికి సమర్పించాలి. మా ఇంటి దగ్గరలో 2 టెంపుల్స్ ఉన్నాయండి. మార్నింగ్ వచ్చేసి 2 టెంపుల్స్ దర్శనం చేసుకుని ప్రసాదం సమర్పించాము. ఈవినింగ్ వచ్చేసి మారేడుపల్లి, సికింద్రాబాద్ దగ్గర వెళ్ళాము. అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సికింద్రాబాద్ లో చాలా రష్ ఉండే అండి. ఈవినింగ్ మాత్రం చాలా పబ్లిక్ ఉంది. డెకరేషన్ మాత్రం సూపర్ గా ఉంది. ఆ విజువల్స్ అన్ని మీకు ఇప్పుడు పెడతాను. అన్ని మీరు కూడా చూస్తూ దర్శనం చేసుకోండి. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. అన్ని రంగాలు కూడా స్టేజ్ పైన దిగాల్సిందిగా కోరుతున్నాం. వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏసీపీ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. స్టేజ్ మీద వాళ్ళందరూ కూడా తిరిగిపోవాలి. ప్లీజ్ ఏసీపీ గారు వస్తున్నారు స్టేజ్ పైకి. ప్లీజ్ చుట్టువల్ల గారు ఏం చేసినా పోరాలు చేసినా చాలా ఘనంగా చేశారు. పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ మెంబర్ శ్రీ అనిల్ యాదవ్ గారికి సురభేద యాదవ్ గారి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఒకసారి జోరుగా చప్పట్లు ద్వారా మీ అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.
కుమార్